హెల్లో మామాస్ భైరవం వీకెండ్ టోటల్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి, కానీ బాక్సాఫీస్ దగ్గర పడుతూ లేస్తూ మొదటి వీకెండ్లో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ మరియు మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం మూవీ పర్వాలేదు అనిపించే రేంజ్లో కలెక్షన్స్ని అయితే సొంతం చేసుకుంది. కానీ చాలా వరకు వసూళ్లు మాస్ బెల్ట్ నుండి రాగా మేజర్ సిటీలో కలెక్షన్స్ అనుకున్న రేంజ్లో రాలేదు. అలాగే ఓవరాల్గా సినిమా అందుకోవాల్సిన వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా బెటర్గా సినిమా బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించి ఉండాల్సింది. ఓవరాల్గా మూడో రోజున సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1,30,00,000 నుండి 1,40,00,000 రేంజ్లో షేర్ని అందుకోవచ్చని అనుకుంటే, అదే రేంజ్లో ట్రెండ్ అయిన సినిమా 1,33,00,000 రేంజ్లో షేర్ని సొంతం చేసుకుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్గా బాక్సాఫీస్ దగ్గర 1,47,00,000 రేంజ్లో షేర్ని అందుకోగా 2,55,00,000 రేంజ్లో గ్రాస్ మార్క్ని అందుకుంది. ఓవరాల్గా మూడో రోజు పర్వాలేదు అనిపించినా కూడా మినిమం 2 కోట్లు ఆ పైన వసూళ్లు వచ్చి ఉంటే కొంచెం బెటర్ పొజిషన్లో సినిమా ఉండేదని చెప్పాలి. ఇక టోటల్గా సినిమా 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్గా సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే, నైజాం 1,77,00,000, సీడెడ్ 67,00,000, ఆంధ్ర 2 కోట్లు, ఏపీ తెలంగాణ టోటల్ 4,44,00,000 షేర్ 7,45,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి 64,00,000 షేర్ కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 5,08,00,000 షేర్ 8,85,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్ల దాకా ఉండగా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా 11,92,00,000 రేంజ్లో షేర్ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్లో స్ట్రాంగ్ హోల్డ్ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.